కన్సిస్టెన్సీ ఇది మాకే సొంతం. కన్సిస్టెన్సీ ఇది యూట్యూబ్ యొక్క మంత్రం. కన్సిస్టెన్సీ ఎప్పుడో అయిపోద్ది అంతం. వాలంటైన్స్ డే, ప్రేమికుల దినం. అదే ప్రేమికుల రోజు. ప్రేమ మీద ఎన్నేసి మంచి సినిమాలు వచ్చాయండి. అప్పుడెప్పుడో వచ్చిన గీతాంజలి నుంచి మొన్నొచ్చిన ప్రేమలు వరకు ఎన్ని 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 సూపర్ హిట్లండి. ఇన్ఫాక్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి నచ్చని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పడిపడి లేచే మనసు, ఇవి కూడా నాకు నచ్చుతాయి. బికాజ్ యు నో వై? మజ్జీ లవ్ స్టోరీస్. అది నా బలహీనత. కానీ దేర్ ఇస్ వన్ ఫిల్మ్, ఆరెంజ్ లో బ్రహ్మానందం గారిలా ఉండే నన్ను ఒక 2 hours నువ్వు నేను తెలంగాణ శకుంతల గారిలా మార్చేసిన సినిమా. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ మన కొండన్నాస్ వరల్డ్ ఫేమస్ లవర్. సినిమా వచ్చి అక్షరాల 5 ఏళ్ళు అవుతుంది. అయినా సరే TFIలో వరస్ట్ లవ్ స్టోరీ ఏంటి అని ఎవరైనా పోల్ పెడితే మీ సినిమాకి గుర్తుతానన్న ఓటు అసలు అది మామూలు సినిమానా? ప్రేమలో దైవత్వం ఉంటది. ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ కాదు. ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడు నిమిషానికి 2 సార్లు ప్రతి డైలాగ్ లో ప్రేమ. ఓపెనింగే మన అర్జున్ రెడ్డి, గౌతమ్ జైల్లో ఉంటాడు. అన్నని చూసి పక్కనున్న పిక్ పాకెటర్స్ కూడా. బేసిక్ గా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే కథలు కథలు కథలు. ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి మనిషిది ఓ కథే. నాకు ఓ కథ ఉంది. అవును కొండన్నా, మీరు చెప్పేది కరెక్టే. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. అలాగని ఏ కథ పడితే ఆ కథ తీస్తే చూడడం కొంచెం కష్టం కదా. సబ్జెక్ట్ అలాంటిది అని చెప్పి చెత్త కథలన్నీ తీయడం ఎందుకు? మళ్ళీ ఎవరైనా నచ్చలేదు అంటే గింజుకోవడం ఎందుకు? మళ్ళీ స్ట్రైకులు వేయడం ఎందుకు? మళ్ళీ కేసులు వేయడం ఎందుకు? మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ స్టోరీ గైస్. ఎనీవే, ఈ సినిమాలో ఒక్క బ్యాడ్ కథ కాదు, అలాంటి మోస్ట్ బోరింగ్ కథలు 3 ఉంటాయి ఇందులో. ఇలా ఒక్క కథ తీస్తే వర్కౌట్ అవ్వదేమో అని అన్ని వేసేసి కిచిడీ చేసేయడాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఓకే, ఫస్ట్ కథ మన ఈ జైల్లో ఉన్న అర్జున్ రెడ్డి కథ. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మన కొండన్న ఈ కథలో ప్రొక్రాస్టినేషన్ కి బాగా అలవాటు పడిపోయిన ఓ రైటర్ అవ్వాలని అన్న సబాటికల్ తీసుకుంటాడు. కానీ ఏమన్నా రాశాడా అంటే శూన్యం. అండ్ ఈ టైం అంతా మన రాశి ఖన్నా గారు, హూ ఇస్ హిస్ గర్ల్ ఫ్రెండ్, అన్నని పోషిస్తూ ఉంటారు. బేసికల్లీ హీఈస్ జస్ట్ లివింగ్ ఎవ్రీ 8-year-old's డ్రీమ్ అండి. ఈటింగ్ మ్యాగీ, వాచింగ్ టామ్ అండ్ జెర్రీ, అంతే. అన్న ఈటింగ్ హ్యాబిట్స్ కూడా 8-year-old లాగే ఉన్నాయి. తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? అందుకే ఓ మహానుభావుడు అన్నాడు, అమ్మా బంగారు తల్లి, చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఆయనకి రాయాలని ఉంటుంది కానీ రాయలేడు. ప్రొడక్టివ్ గా ఉండాలని ఉంటుంది కానీ ఉండలేడు. దీన్నే ప్రేమ అంటారు? కాదు, చికెన్ గున్యా అంటారు. కాదు, రైటర్స్ బ్లాక్ అంటారు. పాపం, హీ హాజ్ రైటర్స్ బ్లాక్. ఒక రోజు మన రాశి ఖన్నా గారికి ఇంకా ఓపిక నశించి అనడం వల్ల మన కొండన్నకి రాశి గారికి బ్రేకప్ అయిపోతుంది. ఏ మాట కామాట రాశి గారు యాక్టింగ్ గిర్రగా తీసేశారు ఈ సినిమాలో. గ్రేట్ ఎఫర్ట్ వేస్టెడ్. అండ్ యాజ్ యూజువల్ గా మన కొండన్న యామిని అని అరిచి లోపలికి వెళ్ళిపోతారు. ఇంతకు మించి మీరు మాత్రం ఏం చేస్తారులేండి. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తారు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాషెస్ చూస్తే మన కొండన్న రాశక్క క్యూట్ లవ్ స్టోరీ. మన రాశక్క డాన్స్ స్టూడియో ఎత్తుక్కుంటూ వెళ్తుంటే మన కొండన్న దారి చెప్తారు. దారి చూపిన దేవుడు కాబట్టి మన రాశక్క లోపలికి పిలుస్తుంది. అండ్ ఒక మోస్ట్ అన్నెసెసరీ ఫైట్ తర్వాత మన కొండన్న ప్రతి ఓడు ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తాడా, మన ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో అని మన కొండన్న అక్కడ ఇంకెవరో పెట్టిన బొకే తీసుకుని లోపలికి వెళ్తారు. అలా మొదలైన వాళ్ళ లవ్ స్టోరీ కాలేజ్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ నౌ ఫర్ ద వరల్డ్స్ మోస్ట్ క్రింజియస్ట్ పికప్ లైన్. Were you born beautiful or you grow up to be beautiful? ఈ ఇన్స్టా డిఎమ్స్ కంటే వర్స్ట్ గా ఉండే పికప్ లైన్ సంహౌ ప్రేమకి దారి తీస్తుంది. ఇంకా చాలా జరుగుతాయి, బట్ ఈ మోస్ట్ బోరింగ్ లవ్ స్టోరీని స్కిప్ చేసేద్దాం. కానీ బిఫోర్ వీ డూ దట్, ఈ మూవీ మినిట్స్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారు అని చూపించడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. యాక్సిడెంటల్ గా ఒకే కాలేజ్ లో సీట్ వచ్చింది. అందరికి ఒకే అమ్మాయి. ఈ అమ్మాయిల విషయంలో అయితే ఎప్పుడు గొడవలు అయితే రాబాయ్. ఆ అమ్మాయి ఎవరికి పడితే ఆడికి గర్ల్ ఫ్రెండ్, మిగతా వాళ్ళందరికి బాగా. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు వెళ్ళి? దీస్ క్యారెక్టర్స్ నెవర్ షో అప్ అగైన్. వీళ్ళ బ్యాక్ స్టోరీ ఎందుకండి మాకు? ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి మనిషిది ఓ కథే. అసలు నలుగురుంటే కాయిన్ టాస్ ఏంటండి? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు, ఎవరికి ఏమైంది, ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక యాజ్ యూజువల్ గా అన్న ఏం రాయాలా అని స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ పనుల్లో కనిపించలేదు. అప్పుడు అన్నకొక కథ దొరికింది రో. ఇదేదో ముందే చేస్తే ఆవిడ వెళ్ళిపోయేది కాదు కదండి. సర్లేండి, ఇప్పటికైనా రాస్తున్నారు. ఐ విల్ రైట్. ఇప్పుడు కథలో కథ ద స్టోరీ ఆఫ్ సీను అండ్ సువర్ణ. ఈ సినిమాలో ఏదన్నా ఒక మంచి ఆస్పెక్ట్ ఉంటే అది ఈ స్టోరీ అని కొంతమంది అంటారు. ఆ కొంతమందిలో నేను లేను. మోస్ట్ రొటీన్ అబ్యూసివ్ హస్బెండ్ స్టోరీ. వైఫ్ కష్టపడుతూ ఉంటుంది, ఈయన కష్టపెడుతూ ఉంటారు. వైఫ్ పాపం ఎంతో కష్టపడి బిర్యానీ చేసినా అస్సలు నచ్చదు, కానీ వాళ్ళ బాస్ వచ్చి వడాపావు పెట్టగానే పడిపోతారు. ఇది చాలా ఆయిల్ గురు. ఈ మధ్యలో ఇంకొక ర్యాండమ్ స్మాల్ కాన్ఫ్లిక్ట్. అస్సలు స్టోరీకి ఇంపార్టెంట్ కానీ రెలవెంట్ కానీ కాదు. కానీ ద వర్స్ట్ పార్ట్ ఇస్ అన్న ఇక్కడ 4th వాల్ బ్రేక్ చేస్తారు. వచ్చినావు గల్లా పట్టినావు, పట్టినోడికి అట్లనే తల తిప్పి చూడరాదే. ఇప్పుడు వాళ్ళందరినీ మీద పడి కొట్టాలనా? అరిస్తే సరిపోదా? ఏమంటారా? ఈ గ్యాప్ లో ఐశ్వర్య రాజేష్ గారికి నిజం తెలిసిపోతుంది. పాపం చాలా బాధపడతారు. అన్న ఎంత కన్విన్స్ చేయాలని చూసినా అస్సలు కరగరు. ఇగో సువర్ణ లాస్ట్ కి మళ్ళీ అన్న వచ్చి అపాలజైజ్ చేసి ఐశ్వర్య రాజేష్ గారి దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే మన ఐశ్వర్య రాజేష్ గారు లెజెండ్ లో ఈవిడకి చెల్లి, స్కందాలో ఈయనకి తల్లి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తారు, కానీ ఈయన గురించి తెలిసి బ్యాక్ అయిపోతారు. ఏ మాట కామాట ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఈ సీన్ లో యాక్టింగ్ ఇరగదీసేశారు. మళ్ళీ గ్రేట్ ఎఫర్ట్ వేస్టెడ్. కథం. ఎండ్ ఆఫ్ స్టోరీ 2. కట్ చేస్తే మళ్ళీ రాశి గారి వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆవిడ చాలా పద్ధతిగా అంటారు, నమస్తే మేడం. ఎవరిని పడితే వాడిని నా పర్మిషన్ లేకుండా లోపలికి పంపించదని చెప్పానా లేదా? బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నా ఇస్ నాట్ జస్ట్ టాక్సిక్, హీస్ అ సో టిపికల్ మేల్ చావలిస్ట్ లాగా. నీకు ఈ జాబ్ వచ్చిందే నా వల్ల, ఓకే? ఎవడి మూలాన తన ఈ ఆఫీస్ లో కూర్చుందో దానికి జీవితంలో తెలియదు. అదే నేను ఆ జాబ్ వదిలేకపోయి ఉంటేనా ఈ రోజు ప్యారిస్ లో యూరోలు సంపాదిస్తూ నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటుండే అని ఒక హైపోథెటికల్ సినారియో ఊహించుకుంటారు. అదే ఈ థర్డ్ కథ. గుర్తుపెట్టుకోండి, ఇది హైపోథెటికల్, ఓకే? అన్న ఊహ ఇది. ఈ హైపోథెటికల్ సిచ్యువేషన్ లో అన్నా ఇస్ ఇన్ ప్యారిస్. అన్నా కెప్ట్ ఆల్ హిస్ ఆస్తి ఇన్ గ్యాంబ్లింగ్. You know, when I put all my life savings in, it's about experiencing this moment of will I win it or lose everything. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హైపోథెటికల్ సిచ్యువేషన్ లో కూడా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేడు అన్న. బట్ హైపోథెటికలే కాబట్టి అన్న ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కాబట్టి హీ విన్స్ అండ్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ బ్యూటిఫుల్ పైలట్. హైపోథెటికల్ కూడా హద్దు ఉండాలి. హైపోథెటికల్లో కూడా అన్న చక్కగా ఉండలేడు కాబట్టి ఆ అమ్మాయిని ఒక బైక్ రేస్ కి తీసుకెళ్లి బహుత్ లాగ్. పోనీ అప్పుడైనా ప్రాపర్ గా డ్రైవ్ చేయొచ్చు కదా. ఆహా, యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ లో ఈయన బ్రతికి పట్టకట్టిన ఈవిడకి మాత్రం ఆ బైక్ క్రాష్ లో 2 కళ్ళు పోయాయి. కానీ గూగుల్లో త్యాగం అని సెర్చ్ చేస్తే మన అన్న పేరు వస్తుంది కాబట్టి అన్న చాలా బాధపడి ఆయన 2 కళ్ళు తీసి ఈవిడకి పెట్టమంటారు. బైక్ యాక్సిడెంట్ లో కళ్ళు పోవడం ఏంటండి? ఆహా, అలా ఎలా పడ్డారు? ఇక్కడ తిక్కలదాన్ని నేనా మీరా? అయితే గీతే హెడ్ ఇంజరీ అయ్యి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి ఆ విధంగా కళ్ళు పోవాలి, కానీ అలా అయితే ఇలా నేత్రదానం ఎలా చేస్తారు? అసలు విఠలాచారి సినిమాలో లాగా ఈ కళ్ళు పోవడం రావడం ఏంటండి? సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా?
ఈ విషయం తెలిసి మన పైలట్ అక్క చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ స్టోరీ 2, కట్ బ్యాక్ టు స్టోరీ 1. యామిని, నాకు సాక్రిఫైస్ విలువ తెలియదు అని ఎందుకు అనుకున్నావు? ఏంటండి నిజంగానే ఏదో నేత్రదానం చేసినట్టు ఫీల్ అవుతున్నారు మీరు? మీరు నిజంగా ఏ త్యాగం చేయలేదు. ఇది మీరు రాసుకున్న కథలో నేత్రదానం చేశారు అంతే. మన రాశి గారికి పెళ్ళవుతుందని తెలిసి అక్కడ రచ్చరచ్చ చేస్తే ఆవిడ లెఫ్ట్ లెగ్ తో తన్నేస్తారు. వస్తున్న దారిలో ఎవరో ర్యాండమ్ గా అన్న మీద అటాక్ చేస్తే ఆల్రెడీ ట్రిగర్ అయిన మన లైగర్ చాలా సింపుల్ గా చంపేస్తారు. అన్నని జైల్లోకి తోస్తారు. 2 years తర్వాత అన్న చాలా ఈజీగా రిలీజ్ అయిపోయి వస్తారు. కానీ ఈలోపే ఈ బుక్ వైరల్ అయిపోతుంది. ఎండింగ్ లేకుండా రిలీజ్ అయ్యి 5 million కాపీస్ అమ్ముడుపోయి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 5 million కాపీస్? ఏది, ఈ తొక్కల బుక్క? అది కూడా ఇన్కంప్లీట్ గా, ఎండింగ్ లేకుండానే. ఇన్ఫాక్ట్ ఎండింగ్ లేకుండా రాస్తే బుక్కే ఎంత సక్సెస్ అయింది, సినిమా ఎంత సక్సెస్ అవుతుంది అనుకొని ఆ ఇన్స్పిరేషన్ తోనే రియల్ లైఫ్ లో ఒక సినిమా తీశారనమాట. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబరు. ఏ సెన్సిటివ్ టాపిక్? సారీ. బయటకు వచ్చి చూసేసరికి అన్న కోసం అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ కి మన అర్జున్ ప్రీతి పార్క్ బెంచ్ మీద మళ్ళీ కలిసిపోతారు. అంతే అండి. అమ్మయ్యా, అంతేనండి మ్యాటరు. దయచేసి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోస్ట్ బోరింగ్ సినిమాకి స్క్రిప్ట్ రాయడానికి నేను ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేనండి. నా శ్రమ గుర్తించండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఈ సినిమా థియేటర్లో చూసారా, తర్వాత చూసారా, అసలు చూసారా చెప్పండి. మీ సింగిల్ ఫ్రెండ్స్కి, కమిటెడ్ ఫ్రెండ్స్కి, పెళ్ళి అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి అందరికీ షేర్ చేసేయండి. త్వరలో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆలోపు మజ్జిగ తాగి చల్లగా ఉండండి ఫ్రెండ్స్. బాయ్. ప్రేమికులకు విజ్ఞప్తి: పెళ్లి ఎలా చేసుకోవాలో తెలియక స్ట్రగుల్ అవుతుంటే ఈజియెస్ట్ వే టు గెట్ మ్యారీడ్ ఏదైనా పబ్లిక్ పార్క్కి వెళ్ళండి. అక్కడ కొంతమంది అన్నలు ఉంటారు. వాళ్ళకి జస్ట్ మీరు కనబడండి చాలు, వాళ్ళే చేసేస్తారు. ఎలా ఉంది ఐడియా? మళ్ళీ